గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం కానిక్ సెక్షన్, ఎలిప్స్, ఆరెంజ్ ఎకనామీ. ఇక్కడ మీకు తెలుసు, భారతదేశం 1000 సంవత్సరాలు పైగా వలస పాలనలో ఉంది. ఇక్కడ మొఘల్స్ ప్లస్ బ్రిటిషర్స్, ఇవి రెండు ఒక కానిక్ సెక్షన్. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేస్తూ మన సంపదని కొల్లగొట్టిన ఈ రెండు వ్యవస్థలు మీకు తెలుసున్న విషయమే. ఒక వ్యవస్థ ఫిజికల్గా దాడి చేయడం జరిగింది మన సంస్కృతి సంప్రదాయాల మీద, ఈ టెంపుల్స్ మీద, మన ఎకానమీ మీద. రెండవ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ మన సమాజంలో ఉన్నటువంటి ఈ కులాల మధ్య అంతరము, ఈ అసమానతలు, ఆర్థిక అసమానతలు, వీటి ఆధారంగా సైకలాజికల్ అటాక్ చేస్తూ మరి ఒక మతము ఈ దేశంలో వ్యాప్తి చెందడానికి కారణమైంది. నెక్స్ట్ మనకి ఈ వలస పాలనలో, మొఘలు పాలనలో ఒక మన జియోగ్రఫికల్గా ఇక్కడ జెనోసైడ్ జరిగింది. భారతదేశం ఆర్థికంగా జెనోసైడ్ జరిగింది, సామాజికంగా, సాంస్కృతికంగా, కల్చరల్గా అనేక రకాలుగా జెనోసైడ్ జరిగింది. ఇక రెండవ బ్రిటిష్ పాలనలో భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మారిషస్, ఈ చుట్టూ భారతదేశం చుట్టూ భారతదేశ భూభాగాన్ని చిన్న చిన్న దేశాలుగా వెడగొట్టి ఒక వలయాన్ని, ఎలిప్టికల్గా మన దేశాన్ని వెడగొట్టడం జరిగింది. అంటే ఒక కానిక్ సెక్షన్ని మీరు 45 డిగ్రీస్, అప్రాక్స్ 45 డిగ్రీస్తో క్రాస్గా కట్ చేస్తే ఓ ఎలిప్స్ ఏర్పడుతుంది. దీన్ని అనాలిసిస్ నేను దీంతో కంపేర్ చేస్తున్నాను. మన చుట్టూ చిన్న చిన్న దేశాలని, మన భారత భూభాగాన్ని, అఖండ భారత్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేరే వేరే దేశాలుగా వెడగొట్టి మన చుట్టూ ఒక వలయాన్ని సృష్టించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇది ఫ్యూచర్లో భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి జరిగిన అతిపెద్ద కుట్ర. ఇక రెండవది, మనకి మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ పరిపాలకులు చేసిన పొరపాట్లు కొన్ని. మన ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో భాగమైనటువంటి 2 ఐలాండ్స్, కోకో ఐలాండ్స్ని బర్మా క్వీన్కి, మయన్మార్, ఇప్పుడు ఏదైతే మయన్మార్ ఉందో దీనికి, ఈవిడి బర్మా క్వీన్కి గిఫ్ట్గా డొనేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు చైనా ఒక మిలిటరీ బేస్ పెట్టి, లీజుకి తీసుకుని మిలిటరీ బేస్ పెట్టి అక్కడ నెక్స్ట్ ఇటు శ్రీలంకలో ఒక పోర్ట్ నిర్మించి, నెక్స్ట్ ఇక్కడ మారిషస్లో తన బేస్ని నిర్మించి, ఇది ఇటు నేపాల్, నెక్స్ట్ భూటాన్, ఈ 2 దేశాలతో మిత్రత్వం వహిస్తూ తన యొక్క చైనా ఒక వలయాన్ని భారతదేశం చుట్టూ నిర్మించడం జరిగింది. ఇది మన దేశ పాలకులు, మోదీ గారు ముందున్న ప్రభుత్వాలు ఇది గమనించలేదు. దీన్ని అడ్డం పెట్టుకుని మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో రాజకీయ అస్థిరత సృష్టించి అక్కడ ప్రజలు ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డదనాన్ని క్రియేట్ చేసి మన దేశంలోకి చొచ్చుకు వచ్చి మళ్ళీ మన దేశంలో అంతర్గత సమస్య, ఏదైతే గుస్పాట్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్ఫిల్ట్రేటర్స్ ఏవైతున్నారో, వీళ్ళు మన దేశంలో అక్రమంగా వలస వచ్చి ఇక్కడ మనకి కొన్ని సమస్యలు సృష్టించి జరిగింది. ఇది ఒక కానిక్ సెక్షన్. ఇక్కడ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సైలెంట్గా చేస్తున్నది ఈ 10 సంవత్సరాలు. అంటే మనం
మన తరాల్లో, మన ముందు తరాల్లో కానీ ప్లస్ మ్, విదేశీ పాలనలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ, మన ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇవి మనకి చుట్టూరు ఒక వలయాకారంలో ఆ, భారతదేశాన్ని ఎదగకుండా ఒక 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 ఫ్రేమ్వర్క్ చేయబడింది. దీనికి ఈ తప్పుల్ని సరిదిద్దుతూ ఇక్కడ మనకి ఆ, ఇటు భూటాన్తో చైనాకు ఒక సరిహద్దు వివాదం ఉంది. అది డోక్లాం మాది అని చైనా వాదించటము, ఇటు భారతదేశం హెల్ప్ కోరటం. నెక్స్ట్ నేపాల్లో ప్రభుత్వాలు ఇటు చైనాకి అనుకూలంగా ఒక ప్రభుత్వము, ప్రతిపక్షము, ఒక 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 పక్షము భారతదేశం అనుకూలము. ఇవి రెండిట్ల మధ్య చిన్ని చిన్ని దేశాలన్నీ నలిగిపోవడం జరిగింది. మ్, ఈ ఇటు ఆ, ఇటు మయన్మార్లో కూడా డెమోక్రటికల్గా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా మీకు తెలుసు, ఇటు పాకిస్తాన్ విషయం తెలుసు, టెర్రరిజంతో భారతదేశం మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది. ఇటువంటి ఈ చిన్న చిన్న దేశాలతో భారతదేశం సరిహద్దుల్లో అంతర్గత సమస్యలు సృష్టించడానికి కారణమవుతోంది. దీన్ని గ్రహించిన నరేంద్ర మోదీ గారు మనం ఆర్థికంగా ఎదగాలి అంటే ఈ చిన్న చిన్న దేశాల్లో ఉన్న ఆ రాజకీయ అస్థిరతని పోగొట్టాలి. ముందర అస్థిరత పోగొట్టి అక్కడ ఇటు చైనాకి, ఇటు భారతదేశానికి, లేకపోతే వేరే వేరే దేశాలు ఈ ఇక్కడ ఈ ప్రజల్ని నడిపిస్తూ నడిపించకుండా ఏ దేశానికి ఒక న్యూట్రల్ యాంగిల్లో ఆ దేశం గురించి ఆలోచించే ఒక నాయకుడు అత్యున్నత పదవిలోకి రావాలి. దీంట్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఈ మధ్యకాలంలో శ్రీలంకకి ఎవరు ఊహించని ఒక యువకుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇటు బంగ్లాదేశ్లో తెలుసు, ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి రకరకాల సమస్యలు, అక్కడ అధికార మార్పిడులు జరిగినాయి విదేశీ కుట్రలతో. దీన్ని ఒక న్యూట్రల్ యాంగిల్లో తీసుకువస్తూ ఇటు ఏదైతే తారిక్ రహమాన్ ఒక యువకుడిని ఇక్కడ ప్రధానమంత్రిగా ఆ దేశ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఇటు రీసెంట్గా నేపాల్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా అటు ఒక తరం ఒక తప్పుడు ఆలోచనలు, వాళ్ళ వీక్ పాయింట్స్, వేరే దేశాలు వీళ్ళని బెదిరిస్తూ రకరకాల భారతదేశానికి అటు చైనాకి మధ్యలో ఒక ఒక ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధ వాతావరణంలో కొన్ని వీళ్ళు విదేశీ శక్తులు వీళ్ళని ఆడించడం జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడు అక్కడ ఒక యువకుడు ఆ దేశ ప్రధానిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యువకులు ఏదైతే ఉన్నారో, ఏదైతే పాత తరం ఉందో వీళ్ళు అధికారం కోల్పోయి ఇప్పుడు ఒక యువకులు మన దేశం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో అత్యున్నత పదవుల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ భారతదేశం వాళ్ళకి ఇస్తున్న ఒకే ఒక సందేశం, మీరు మీ దేశం ప్రజల గురించి ఆలోచించండి. ఇటు భారతదేశమా లేకపోతే ఇటు చైనా ప్లస్ వేరే వేరే శక్తులు వీళ్ళకి లొంగని ఒక రాజకీయ వ్యవస్థని సైలెంట్గా భారతదేశం మన సరిహద్దు దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో రాజకీయ వ్యవస్థని మార్పు తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశం వచ్చే 2047 మన వికసిత్ భారత్ ఏదో ఉందో దీనికి ఒక అనుకూలమైన రాజకీయ వ్యవస్థని మన చుట్టూతా ఉన్నటువంటి ఈ మారిషస్ కూడా మోయిజు ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటు చైనా ఇటు భారత్ న్యూట్రల్ యాంగిల్లో మీరు వెళ్ళాలి, మీ దేశ ప్రజల గురించి ఆలోచించాలి. ఇటు చైనా వచ్చి హెల్ప్ చేస్తుంది, లేకపోతే భారతదేశం హెల్ప్ చేస్తుంది, లేకపోతే వేరే అమెరికా వచ్చి హెల్ప్ చేస్తుంది, లేకపోతే యూరోప్ కంట్రీస్ వచ్చి హెల్ప్ చేస్తాయి, లేకపోతే మేము ముస్లిం దేశం కాబట్టి ఏదో మిడిల్ ఈస్ట్ నుంచి వెస్ట్ ఏషియా నుంచి వేరే ముస్లిం కంట్రీస్ వచ్చి హెల్ప్ చేస్తాయి. ఇటువంటి ధోరణి మానుకోవాలి అని ఇటు మారిషస్కి కూడా తెలియజేసి ఒక న్యూట్రల్ యాంగిల్లో ఆ దేశ ప్రజలకి గురించి ఆలోచించాలి, ఆ దేశ అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఇటు మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న చిన్న దేశాలని ఒక విడగొట్టి అక్కడ రాజకీయ అస్థిరత సృష్టించి భారతదేశం మీద ఆర్థిక వ్యవస్థ ఎదగకుండా ప్రయోగం చేయడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. దీన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైలెంట్గా దీన్ని ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇందులో సక్సెస్ అయింది. ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఒక యువకులు అత్యున్నత పదవుల్లోకి వచ్చారు. వీళ్ళందరూ ఆ దేశ ప్రజల గురించి, ఆ దేశం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. భారతదేశం
తో మ్, మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అటు చైనాతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. మీ సరిహద్దు చైనా సరిహద్దు ప్రాంతాలు దేశాలు ఏదైతే చైనాతో కోసం ఇటు రెండు ఒక కోఆర్డినేషన్గా భారతదేశం ముందుకు వెళ్ళాలి. ఇదే నరేంద్ర మోదీ గారి చేసినటువంటి ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఇయర్స్ మధ్యలో చేసినటువంటి ఒక చిన్న చిన్న దేశాల్లో ఉన్నటువంటి మార్పులు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇటు అంతర్జాతీయ శక్తులకు లొంగకుండా మన సరిహద్దు చిన్న చిన్న దేశాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఒక రాజకీయ సుస్థిరత తీసుకురావాలి. అప్పుడే మనకి అంతర్గత సమస్యలు తగ్గుతాయి. అప్పుడు ఈ అంతర్గత సమస్యలు బయటకు వచ్చి మన ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళ్ళే మార్గం ఏర్పడుతుంది. ఇదే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ దౌత్యం సాధించిన విజయం అని నా అభిప్రాయం. ఈ రోజున నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత మాతాకి జై. జై హింద్.